సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో 2 సంవత్సరాల టార్గెట్ ఇచ్చారు. 128% వరకు వెళ్ళొచ్చు అనేది కొన్ని కంపెనీలు లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎవరు అంటే వెంచురా సెక్యూరిటీస్ వాళ్ళు జీ బిజినెస్లో ఇవ్వటం జరిగింది. జీ బిజినెస్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఇవన్నీ ఏవైతే చెప్తున్నామో ఒక్కొక్క ఛానల్ వాళ్ళు అనుకోండి, ఒక్కొక్క వెబ్సైట్ అనుకోండి, ఒక్కొక్క బ్రాండ్ అనుకోండి, వాళ్ళందరూ ఏవైతే ఇచ్చింది ఉన్నాయో వాళ్ళు మనం చెప్పడం జరుగుతుంది. ఇవంతా మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే, అవేర్నెస్ మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఎందుకు అంటే ఏవైతే ఉన్నాయో మార్కెట్ అనేది ఏదైతే ఫైనాన్షియల్ మార్కెట్ ఉందో అప్ అండ్ డౌన్లు ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే దివాళీకి ఉన్నాయో ఇది 1 సంవత్సరానికి. ఇప్పుడు ఇందులో చెప్పే మాత్రం 2 ఇయర్స్ టార్గెట్. అయితే మీరు ఎప్పుడైతే టార్గెట్ రీచ్ అవుతుందో లేకపోతే కొన్నాళ్ళకి అయిపోయినాక మీకు ఆ టార్గెట్ దగ్గరలో ఉన్నా కానీ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇంతకంటే మంచి దొరికినప్పుడు ఇవి స్విచ్ ఓవర్ అవ్వడం కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒక 8 కంపెనీల పేరు చెప్తాను. పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి, రాసుకోండి. కంపెనీ పేరు రాసుకోవాలి, మీరు టార్గెట్ రాసుకోవాలి. మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ఎక్కడుంది ఎంత ఉందనేది చూసుకోండి. ఫస్ట్ వచ్చి రాయల్ ఆర్చిడ్ హోటల్స్ అనమాట. రాయల్ ఆర్చిడ్ హోటల్స్ ఏదైతే ఉందో ఇది వీళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది, వెంచురా వాళ్ళు. దీని యొక్క టార్గెట్ వచ్చి 700 రూపాయలుగా వాళ్ళు డిసైడ్ అంటే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 700 రూపాయలు 2 సంవత్సరాలకు అనమాట. ఇప్పుడు 500 ఆ దగ్గరలో ఉంది. 700 వరకు పోవచ్చు అని చెప్పేసి నెక్స్ట్ 2 ఇయర్స్ అనమాట టార్గెట్. ఒకటి. రెండోది అదాని గ్రీన్ ఎనర్జీ ఒకటి ఉంది. ఈ అదాని గ్రీన్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ అదాని గ్రీన్ ఎనర్జీ 2142 అనమాట 2 సంవత్సరాలకి. ఇవన్నీ 2 సంవత్సరాలు. ఇందులో చెప్పే ఈ వీడియోలో చెప్పే కంపెనీ పేర్లన్నీ కూడా 2 సంవత్సరాల టార్గెట్ 2142 వరకు వెళ్ళొచ్చు అదాని గ్రీన్ ఎనర్జీ అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం, వాళ్ళ యొక్క సూచన, వాళ్ళ యొక్క అనమాట. ఇదంతా మళ్ళీ లాస్ట్కి డిస్క్లైమర్ ఉంటుంది. అంటే ఏంది, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మళ్ళీ మీరు మీ బ్రోకర్ కానీ మీ అడ్వైజర్ని కానీ మీ ఓన్ నాలెడ్జ్ తోటి కానీ మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అనేది అనమాట. తర్వాత పేటిఎం వచ్చింది. ఈ పేటిఎం వచ్చి టార్గెట్ 2074లో 2074 రూపాయలుగా 2 సంవత్సరాలకు వాళ్ళు చెప్పడం జరిగింది. పేటిఎం షేర్. తర్వాత పేటిఎం అంటే తెలుసు కదా, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అనమాట. తర్వాత వీమార్ట్, ఇది సూపర్ మార్కెట్ మాదిరి, డిమార్ట్ మాదిరి వీమార్ట్ అనమాట. ఈ వీమార్ట్ ఏదైతే ఉందో దీని యొక్క టార్గెట్ 1069. ఇది కూడా 2 సంవత్సరాలకే లెక్కలనమాట. 1069 రూపాయలు వీమార్ట్. తర్వాత క్యాప్రీ గ్లోబల్ ఒక కంపెనీ ఉంది. అది వచ్చి టార్గెట్ 24 నెలలకి 274గా వాళ్ళు అంటే చెప్పడం జరుగుతుంది అనమాట. మన పని ఏంది, అంతకంటే ముందే వచ్చింది అనుకోండి, మీరు 2 ఇయర్స్ ఉండక్కర్లే. అంతకంటే ముందు వచ్చిందా లేకపోతే ఎక్కడొచ్చింది ఎంత వచ్చిందో చూసుకొని మీ ఇష్టం, మీరు ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. మళ్ళీ ఇవన్నీ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు చెప్తున్నారు కానీ 2 ఏళ్ల వరకు అని. ఈ మధ్యలోనే వచ్చింది అనుకోండి, మీ ఇష్టం. రాలేదనుకోండి మరి హోల్డ్ చేయాల్సి ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఉన్న వాళ్ళే ఇవి చూసుకొని చేయాల్సి ఉంటుంది అనమాట. ఏది క్యాప్రీ గ్లోబల్ కానీ ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకొని చెక్ చేసుకోవాలి. మళ్ళీ మీ ప్రకారం హైలు లోలు చెక్ లిస్టు, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉందా లేదా, ప్రమోటర్ వాటా ఉందా లేదా, ఆ సెక్టార్ బెనిఫిట్ ఉందా లేదా, సెక్టార్కి ఏమన్నా సబ్సిడీలు రాయితీలు ఉన్నాయా, ఆ సెక్టార్లో ఇంకా వేరే కంపెనీలు ఉంటాయి పీర్స్, అవి ఇంకేమన్నా పీ రేషియో తక్కువ ఉన్నాయి అనుకోండి, అవన్నీ కొనుక్కోవచ్చు. హెచ్సిసి, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇది టార్గెట్ వచ్చి 64 రూపాయలుగా వీళ్ళు చెప్పడం జరిగింది హెచ్సిసి. తర్వాత ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్స్, ఈ ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్స్ ఏదైతే ఉందో దీని యొక్క టార్గెట్ వచ్చి 757 రూపాయలుగా వాళ్ళు చెప్పడం జరిగింది వెంచురా సెక్యూరిటీస్ వాళ్ళు. ఇవన్నీ కూడా మీకు సింపుల్గా ఏంటిది, ఇవే కావు, మార్కెట్లో వేరువేరుగా ఫస్ట్ ఇంకా మనం చూడవలసింది ఏంటి, ఆర్డర్ బుక్లు కానీ కంపెనీ యొక్క ప్రాఫిట్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూడాలి. ఇప్పుడు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా మంచివి ఉన్నాయి అనుకోండి, దీపావళికి ఇవి అందరు కామన్గా చెప్పేవి కొన్ని ఉంటాయి. ఇవి ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ ఉండేవి కొన్ని ఉంటాయి. మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుండి ఉన్నటువంటి ఫాస్ట్ గ్రోత్ అయ్యేవి చాలా ఉంటాయి. మన పని ఏంది, అవి చూసుకొని అవి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టు దయచేసి నాకు కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే దాంట్లో కంటెంట్ కూడా మెసేజ్ పెట్టాలి. దేని గురించి అడగదలుచుకోరు, చెప్పదలుచుకోరు, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఉంటా. థ్యాంక్ యూ.
సెలవు.